హాయ్ అండి అందరికీ. నేను మీ శిరీష. నారాయణ శిరీష 2981 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే బాగున్నానండి, మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఈరోజు అయితే మా వారైతే పూజ చేసేసారు. నా పని అయితే అయిపోయిందండి. టిఫిన్ పని, ఇంట్లో పని అయిపోయింది. ఇక్కడ వచ్చేసి కూర చేయాలండి. చికెను ఆదివారం అంటే అంతే కదండి, చికెన్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకైతే టమాటాలు అవి కాస్తున్నాను. మా వారైతే చికెన్ తేడానికి వెళ్ళారండి. ఇంకా చికెన్ అయితే వండాలి. చికెన్ వండేసిన తర్వాత అన్నం అయితే వండేసానండి. అన్నం కూర వండేసాను. టైం వచ్చేసి 1:30 అయిందండి ఇప్పుడు. మా వారైతే చికెన్ తీసుకొస్తానని వెళ్ళి లేట్గా వచ్చారండి. తనకి ఏదో పని ఉందని చెప్పేసి అది చూసుకొని వచ్చారు. ఇంకా అందుకని చెప్పేసి పలావ్ వండుదాం అనుకొని కూడా ఇంక వండలేదండి. ఇంకేం వండుతాంలే అని చెప్పేసి అన్నమే వండేసాను. చికెన్ అయితే వండేసానండి. ఇంకా అందరం తినేసి పడుకున్నామండి. కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాం. మేమైతే టీవీలో బొమ్మలు అయితే, మా పిల్లలైతే కాసేపు బొమ్మలు చూశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ చూసాం కొంతసేపు. ఇంకైతే కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మా వారైతే తన పనికి అయితే వెళ్ళారు. తనకి ఏదో గుంటలో పని ఉందని చెప్పేసి తనైతే వెళ్తున్నారండి. మా అమ్మ అయితే ఎదురొచ్చింది. ఇంకెక్కడైతే మా అబ్బాయి వర్క్ రాస్తున్నాడు. మా అమ్మాయి ఏమో ఆడుతుందండి. తన వర్క్ అయిపోయిందని చెప్పి తనైతే ఆడుకుంటుంది. మా బాబు అయితే రాస్తున్నాడు. నేనేమో బట్టలు మడత పెట్టాలండి. బట్టలు తీస్తున్నాను. మడత పెట్టిన తర్వాత చూపిస్తాను. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఇక్కడైతే బట్టలు అయితే తీస్తున్నానండి. ఆదివారం అయినా సరే పని అయితే తప్పదండి, చేయాల్సిందే. ఇంకా అట్లా చేస్తున్నాను. పిల్లల స్కూల్ లేకపోతే ఇంకా గొడవ అండి. ఇద్దరు ఆడుకోవడం, కొట్టుకోవడం ఇదే పని వాళ్ళకి. కొంతసేపు అయితే బయట పిల్లలతో ఆడారు. మళ్ళీ వచ్చి హోంవర్క్ రాయమంటే రాస్తున్నారు. నేనైతే బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, నా నైటీ కొత్త నైటీ అండి. రాత్రి బట్టలు ఆరేస్తే కుక్క అయితే చింపేసిందండి. మొత్తం తీసుకెళ్ళి చింపేసింది. ఒక వారం అవుతుందండి అది తీసుకొని. నేనే అమ్ముతానులేండి. నా దగ్గర బాగుందని కలర్ తీసుకున్నాను. ఎలా చింపిందో చూడండి. పిచ్చి పిచ్చిగా చింపేసింది. మా వారైతే పొద్దున్నే సుప్రభాతాలు అయితే పెట్టారండి నాకు. అట్లా ఆరేస్తారా, గోడ మీద ఆరేస్తే తీసుకెళ్ళవా అని చెప్పి. మరి ఎందుకు తీసుకెళ్ళిందేమోనండి, కుక్క అయితే తీసుకెళ్ళి చింపేసింది. ఇంకేం చేస్తాం, ఏం చేయలేము. చూస్తాను మా పాపకి ఏమన్నా కుడతాను. ప్యాంట్ కానీ ఏమన్నా చిన్నగా ఒక ప్యాంట్ అయితే, నైట్ ప్యాంట్ లాగైతే దాన్ని కట్ చేసి కొడతానండి. అంతవరకు తీసేసి వర్క్ వేస్ట్ చేయలేం కదండి. అది వచ్చేసి 350 పడిందండి నైటీ. ఏం చేస్తాం. బట్టలు అయితే మడత పెట్టేశానండి, అయిపోయినాయి. ఇక్కడైతే మా అమ్మాయికి క్లాత్ ఉంటే లంగా అయితే కుట్టానండి. తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకోవడానికి అని చెప్పి మామూలుగా కుట్టాను. ఇదిగోండి. అంటే నేను పై కుట్లు అవన్నీ ఇంట్లో ఈ వర్క్ నేను కుట్టుకుంటానులేండి. ఇంకా అట్లా క్లాత్ ఉందని కుట్టేసాను తనకి. ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అయిపోయినాయి. ఇంక ఇల్లు అయితే ఊడ్చుకొస్తున్నానండి. ఇల్లు అంతా ఊడ్చి బయట అంతా ఊడ్చేసాను. పిల్లలు ఉంటే చూడండి ఎంత ఆగం చేస్తారో. పిల్లలు ఇంట్లో ఉంటే ఒకటే గొడవ, ఆడుకుంటారు, టీవీల దగ్గర కొట్టుకుంటారండి. టీవీ చూడటం కోసమే అనుకుంటారు. ఇంక నా పని అయితే ఇట్లా అవుతుందండి. మా అమ్మాయి అయితే ఇంకా ఆడుకోవడానికే ఎక్కువ అండి. సండే వచ్చిందంటే ఎక్కువ ఆటల మీద పడిద్ది. తిండి కూడా తిందు. ఇక ఆట అనిద్ది, లేకపోతే టీవీ పెట్టుకొని చూసిద్ది. మా అత్తయ్య అయితే పొలం వెళ్ళారండి. మా మామయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. నేనైతే ఊడుస్తున్నానండి. ఇది లోపలంతా ఊడ్చేసాను. బయట అయితే ఊడ్చుకుంటున్నాను. సాయంత్రం ఇంక ఇదే కదండి పని. ఇంకైతే కూర అయితే వండాల్సిన పని లేదులేండి. పొద్దున్న చికెన్ వండానుగా, అదే ఉంది. ఇంకా అది సరిపోయిద్ది రోజుకి. మా వారైతే గుంటూరు వెళ్ళారు కదండి, తనైతే అక్కడే తినేసి వస్తారంట. ఇంక మా వరకే కదండి, కొంచెం అన్నం వండుకుంటే సరిపోయిద్ది మా వరకు. ఇంక ఇదండి వీడియో. ఇంక ఇటువైపు కూడా వడవాలండి. ఇటువైపు ఖాళీ ప్లేస్ ఉండిద్దండి మనకి ఇంటి వైపు. ఇంక అక్కడ కూడా వడవాలి. ఇక్కడైతే మా ఇంటి దగ్గర పిల్లలండి హాయ్ చెప్తున్నారు అందరూ.
సాయంత్రం పూట అయితే వచ్చారు ఆడుకొని. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బై బాయ్.